మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సెల్ ఫోన్ దుకాణదారులు ర్యాలీ నిర్వహించారు. మార్వాడీలు గో బ్యాక్ అంటూ నల్ల బ్యాడ్జీలు ధరించి బైక్ ర్యాలీ చేపట్టారు. మార్వాడీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారని 50 మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారిని తహసీల్దార్ ముందు బైండ్ ఓవర్ చేశారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా మార్వాడీలకు వ్యతిరేకంగా బంద్ పాటిస్తున్నారు వ్యాపారులు. దుబ్బాక పట్టణంలో జేఏసీ పిలుపుతో షాపులకు తాళాలు వేసి బంద్ చేపట్టారు. విద్యా సంస్థలు కూడా బంద్ పాటిస్తున్నాయి. దీంతో పట్టణంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. అటు గజ్వెల్లో మార్వాడి గో బ్యాక్ అంటూ కుల వృత్తుల జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. కుల వృత్తులను కాపాడాలని నినాదాలు చేశారు. స్వర్ణకార సంఘం, కిరాణా వ్యాపారాలను, నాయి బ్రాహ్మణ సంఘం, విశ్వకర్మ సంఘాలతో పాటు పలు వ్యాపార సంఘాల నేతలు ర్యాలీలో పాల్గొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ పిలుపు మేరకు మార్వాడి హటావో, దుబ్బాక బచావో, తెలంగాణ రాష్ట్రం బచావో అనే ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు దుబ్బాక ప్రాంతంలో బంద్ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. దానికి పూర్తి స్థాయిగా సంపూర్ణంగా నా యొక్క గ్రామ వ్యాపార చిరు వ్యాపారవేత్తల నుంచి వాణిజ్యవేత్తలు, విద్యా సంస్థలు ప్రతి ఒక్కరు కూడా పూర్తి స్థాయిగా సహకారం చేస్తూ ఉన్నారు. ఈ బంద్లో భాగంగా మేము మార్వాడీలపై దాడి చేస్తామనే ఉద్దేశంతో పోలీసులు ఈరోజు అక్రమ నిర్బంధాలు చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. గతంలో మార్వాడీలు మా దళితులపై, ఈ ప్రాంతంలో ఉన్న యువకులపై దాడులు చేసిన వారిపై ఎలాంటి కేసులు చేయకపోవడం ఇది కొంచెం ఆలోచించదగవలసిన విషయం. ఎక్కడికెళ్ళో పొట్ట చేతిని పట్టుకొని బతకనికి వచ్చిన మార్వాడీలను ఈరోజు ఈ ప్రాంతంలో మేం బతకనిస్తున్నాం. బతుకు తెరువు కోసం మా దగ్గరికి వచ్చి ఈరోజు మమ్ములను బానిసలుగా చేసి మమ్ములను వడ్డీ వ్యాపారులక్క వాళ్ళు అంచెలంచెలుగా ఎదుగుతూ మమ్ములను తొక్కేయాలని చూస్తా ఉన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో మార్వాడీలకు వ్యతిరేకంగా బంద్ పాటిస్తున్నారు వ్యాపారులు. షాపులకు తాళాలు వేసి బంద్ కంటిన్యూ చేస్తున్నారు. దీంతో పలువురు విశ్వకర్మ సంఘం నాయకులను, స్థానిక వ్యాపారులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. కార్పెంటర్ అసోసియేషన్ జమ్మికుంట తరఫున ఈరోజు మనం నిర్ణయం తీసుకున్నది ఏంటంటే, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ గో బ్యాక్ అనే నినాదం ఏది కులవృత్తులను మామూలు నాసిరకం వస్తువులు వేసి మా కార్పెంటర్ అసోసియేషన్ తరఫున మేము వర్క్ చేయలేదు. కార్పెంటర్స్ ఎవరి కబోర్డ్స్ ఇవన్నీ ఏది కానీ వీళ్ళే చేస్తున్నారు కాబట్టి దానికోసం మా ఉపాధి కోసం కోల్పోతున్నాం కాబట్టి ఈ విషయంలో మనం మాట్లాడుకోవడానికి ఈ నేరం తెలియజేసుకోవడం జరిగింది. ఓయూజేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతిని అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. గో బ్యాక్ మార్వాడి, గో బ్యాక్ గుజరాతీ రాజస్థాన్ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు కొత్తపల్లి తిరుపతి. ఇవాళ తెలంగాణ బంద్కు పిలుపునిచ్చారు. దీంతో ముందస్తుగా తిరుపతిని అదుపులోకి తీసుకుని నల్లకుంట పోలీస్ స్టేషన్ కు తరలించారు. తెలంగాణ క్రాంతి దళ అధ్యక్షుడు పృథ్వీరాజ్ తో పాటు తెలంగాణ శ్యామ్ ను కూడా అరెస్టు చేశారు పోలీసులు. హైదరాబాద్ అప్సిగూడలో మార్వాడీలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు ఓయూజేఏసీ, ఆదివాసీ స్టూడెంట్ యూనియన్ నేతలు. మార్వాడి గోల్డ్ షాప్ ముందు టైర్లు తగలబెట్టి నిరసన తెలిపారు. బంద్కు పిలుపునిచ్చిన ఓయూజేఏసీ చైర్మన్ తిరుపతి వేణుగోపాల్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. దళితులపై దాడి చేసిన మార్వాడీలను వదిలిపెట్టి ప్రజాస్వామ్యబద్ధంగా బంద్కు పిలుపునిచ్చిన జేఏసీ నాయకులను అరెస్టు చేయడం ఏంటని ఫైర్ అయ్యారు జేఏసీ నేతలు. అప్సిగూడ ప్రాంతంలోని నవకార్ జ్యువెలర్స్ ముందు నిరసన విద్యార్థులుగా మా నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఇవాళ కొట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మార్వాడీలు ఎవరైతే ఉన్నారో, వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో, కొట్టినటువంటి వాళ్ళని మాత్రానికి వదిలేసి ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుత మార్గంలో విద్యార్థులు మార్వాడి గోబ్యాక్ ఉద్యమాన్ని, మార్వాడీలు చేస్తున్నటువంటి అన్యాయాల అక్రమ వ్యాపారాలను ఇక్కడ నుంచి పంపించాలని చెప్పేసి పిలుపునిస్తే వీళ్ళని
ఒక ఉగ్రవాదుల లెక్క హింసిస్తూ ఇవాళ నగరంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లన్నీ తిప్పుతూ ఇది హేమమైనటువంటి చర్య. వెంటనే అరెస్టు చేసినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఓయూజేఏసీగా ఆదివాసీ విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖమ్మం జిల్లాలో మార్వాడి గో బ్యాక్ బంద్ పాటిస్తున్నారు వ్యాపారులు. జేఏసీ పిలుపుతో బంద్ నిర్వహించి జిల్లా కేంద్రంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం నగరంలో మార్వాడీల ఆధిపత్యం కొనసాగుతుందని, స్థానిక వ్యాపారులు నష్టపోతున్నారని తెలిపారు వ్యాపారులు. ఇక మార్వాడీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మన ప్రాంతం మన వ్యాపారం అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో వారిని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అందరూ రండి